హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవి మనకి లెవెల్ 1 జాబ్సే అయినప్పటికీ కూడా 38,000కి పైగా శాలరీ వస్తుంది. అండ్ అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ 27th October నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25th November వరకు మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అప్లై లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను, recruitment.nbri.res.in. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో కంపల్సరీగా లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మనకి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటుగా మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 38,000 వరకు శాలరీ వస్తుంది. వేకెన్సీస్ ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మనకి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి శాలరీ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. చూడండి, మీకు అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ కూడా 38,155 ఇది మనకి మన హ్యాండ్కి వచ్చేటువంటి శాలరీ అనమాట. ఇది మనకి బేసిక్ పే. దీంతో పాటుగా అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే ఈ విధంగా శాలరీ వస్తుంది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 years అయితే ఉండాలి. జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 25 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి. అయితే జాబ్స్కి మిమ్మల్ని సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. మీకు ఈ యొక్క జాబ్స్కి సెలక్షన్లో ఓఎంఆర్ బేస్డ్ విధానంలో లేదంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 2 hours పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా ప్రతి సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks అనేవి కేటాయిస్తారనమాట. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 mark అనేది డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే 10th అర్హత ఉంటే మీరు జాబ్స్కి సంబంధించి
అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది పర్మనెంట్ జాబ్స్ గురించి అయితే అడుగుతుంటారు. సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి ఇది వెరీ రీసెంట్గా రిలీజ్ అయినటువంటిది సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిఎస్ఐఆర్ కింద మనకి చాలా రకాల సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అయితే ఉన్నాయి. కాబట్టి మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకి ఫీజు లేదు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే, అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఎంటీఎస్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయితే సో మీకు సాలరీలోనే ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్టింగ్ అలవెన్సెస్తో పాటుగా సో మీకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంతేకాకుండా మీకు మీ యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలవెన్సెస్ని కూడా ఇస్తారు. మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్, కొత్త పెన్షన్ సిస్టమ్ని కూడా మీకు వర్తింపజేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు జనరల్ కండిషన్స్లో చూడండి, ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందంట. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో ఈ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి మొబైల్ త్రూ కానీ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాం. మీరు అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్కి సంబంధించి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో కంప్లీట్గా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 25th నవంబర్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 1లో భాగంగా రిజిస్టర్ ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసేసి ఐ అగ్రీ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 02/2025 సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేసి మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బీసీ వాళ్ళైతే ఓబీసీ పెట్టండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, తర్వాత మొబైల్ నెంబర్, మదర్స్ నేమ్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ లేకుంటే నో, తర్వాత ఈమెయిల్ ఐడి, ఇవన్నీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మీకు పైన సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసేసి ఏంటి అంటే మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి రిఫ్రెష్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ అయితే ఏంటి అంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనము అప్లికేషన్ చేసేసుకోవచ్చు. సో మీకు ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెప్పాను. ఇంకా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా ఫాలో అయ్యి అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.